జూబ్లీ హిల్స్లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవన్నం. నవీన్ యాదవ్ విన్ 30,000 చుట్టుముట్టు జూబ్లీ హిల్స్ నటానర్మ ఇసుగూడ గడ్డ మీద పుట్టిన పులిబిడ్డ నవీన్ అన్న. కాంగ్రెస్ చేయకూడదు మీద ఓటేసి ఫుల్ మెజార్టీతోనే నవీన్ ని గెలిపిస్తారని ఆనందం కనబడుతుంది. ప్రజలు మమ్మల్ని కోరుతున్నారమ్మా. ఎంతసేపటికి బీఆర్ఎస్ అని మీరు మాట్లాడితే నేనేం. ఆమె స్టేజ్ మీద బాధతోటి ఏడ్చింది, అంతవరకే చెప్పగలుగుతా కానీ ఎందుకు ఏడ్చిందని నేను చెప్పాలి. బస్సు వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు. నువ్వు బస్సు ఫ్రీ అంటావు, ఇబ్బంది పడుతున్నావు అంటావు. కొన్ని రోజులు పడాలి. మొగోళ్ళు ఎన్ని రోజులు రాజ్యం నడిపిస్తారు, మీకు ఇస్తే కూడా నువ్వు మళ్ళీ కూడా అందులో ఏలు పెడుతున్నావు. పెట్టకు, నీకు దండం పెడతా. దేవుడు రేవంత్ అన్న రూపంలో వచ్చిండు, ప్రజల రూపంలో వచ్చిండు, అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని బలపరచడమే మా ఎజెండా. జూబ్లీ హిల్స్లో సీఎం గారి ప్రచారం ఉంటుందా? చూద్దాం, పరిస్థితి బట్టి చూద్దాం. నవీన్ యాదవ్ మంచి యువకుడు. ఈ గోరబండ కానీ అహ్మద్ నగర్ దీనికి ఈయననే గెలిచాడని మేము భావించుకుంటున్నాం. కంపల్సరీ గెలుస్తాడు ఈయననే 100%, 200% మీ చెప్తున్నా. నవీన్ యాదవ్ విన్. ఎంత మెజార్టీతో గెలవచ్చు? అరే అమ్మ, 1000 ఓట్లతో గెలిచినట్టే కదా. 1,00,000 మీదనే గెలుస్తాడు మనోడు. పత్తి యాదవ్ బిడ్డ యాదవ్నే కోరుకుంటున్నారు. ఎంతమంది యాదవ్ లో ఓట్లు పడే అవకాశం ఉన్నది బీసీ నుండి? ఒక్క ఓటు మిస్ కాకుండా నవీన్ యాదవ్కే పడతాయి. అన్ని యాదవ్ ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా నవీన్ యాదవ్కే పడతాయి. బీసీ వర్సెస్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఎంతవరకు నిజం? బీసీ కంపల్సరీ బీసీ వచ్చింది కదా. బీసీ గురించి 100% నవీన్ యాదవ్కే పడతాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి కాంగ్రెస్ పరిపాలిస్తున్న 22 నెలలకెళ్ళి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సో నవీన్ యాదవ్ గారు వస్తే ఎలాంటి డెవలప్మెంట్లు చేసే అవకాశాలు ఉంటాయి? డెవలప్మెంట్ పక్కా ఇక్కడ ఏంటంటే నవీన్ యాదవ్ గారు అయితే అంతరంగ వైభవంగా నామినేషన్కి వెళ్తున్నారు. యాక్చువల్ ఎంత మెజారిటీతో గెలవచ్చు, అసలు గెలిచే అవకాశం ఉందా? మినిమం 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, 50,000 మెజార్టీ. ఖమ్మం నుండి వచ్చిన అఖిల భారత యాదవ్ మహాసభ తరపున నవీన్ యాదవ్ గెలిపించడం కోసం, ఎందుకంటే యాదవ్లకు ప్రాధాన్యత లేదు. ఈ ప్రభుత్వంలో నవీన్ యాదవ్ గెలిస్తే యాదవ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు నవీన్ యాదవ్ గారు ఏదైతే నామినేషన్ వేయడానికి అంగరంగ వైభవంగా ఆటపాటలతో వెళ్ళడం జరుగుతుంది, ఎంత మెజార్టీతో నవీన్ అన్న గెలవచ్చు? 1,00,000 మెజార్టీతో గెలిపిస్తాం. జూబ్లీ హిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డ, కాంగ్రెస్ అడ్డ. ఇక్కడ జనం మనిషి శ్రీశైలం యాదవ్ అన్న తన రక్తం మంచుకొని పుట్టిన బిడ్డడు నవీన్ యాదవ్. ఎవడు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 1,00,000 మెజార్టీతో మా బహుజనుల బిడ్డ, మా బీసీ బిడ్డను గెలిపిస్తాం. సో ఖచ్చితంగా సునీతమ్మ, మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల సానుభూతితో ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని చెప్తున్నారు. సానుభూతి 1-2 సార్లు ఇక్కడ నిలబడి ఏ పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడ్డ నవీన్ యాదవ్ కుటుంబానికి సానుభూతి ఉంటుంది తప్ప గోపీనాథ్ కుటుంబానికి సానుభూతి ఉండదు. ఎందుకు? గోపీనాథ్ కుటుంబం ఓడిపోలేదు, గోపీనాథ్ కుటుంబం కష్టాల్లో లేదు, గోపీనాథ్ కుటుంబం కన్నీళ్ళలో లేదు. వాళ్ళు హ్యాపీగా 2 సార్లు 3 సార్లు పదవులు అనుభవించారు. ఒక అవకాశం ఇక్కడ బీసీ బిడ్డకి ఇవ్వాలి, ఒక అవకాశం ఇవ్వాలి. యువ రక్తం, యువకుడు, రేపు భవిష్యత్తులోడు, పనిచేసేవాడికి అవకాశం ఇస్తే మంచి జరుగుతుంది. ఈయన భర్త చనిపోయి పుట్టడి దుఃఖంలో ఆమె ఉంటే కండువలు వేసామని రోడ్ల మీద తిప్పుతారు. ఆమెకు అసలు రాజకీయాలు అవసరం లేదు. ఆమెకి రాజకీయాలకు ఏం అవసరం చెప్పండి? 3 సార్లు మన భర్త గెలిచాడు కదా. అంటే 22 నెలల కాంగ్రెస్ పరిపాలనలో అసలు మేము ఎలాంటి అభివృద్ధి చూడలేదు, అసలు మేము కాంగ్రెస్ని ఎందుకు గెలిపించుకున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 22 నెలలైనా అనేక హామీలు అమలు చేసింది. ఏడాది కాలంలో వేలాది కొలవులు ఇచ్చింది, ఉచితంగా బస్సులు ఇచ్చింది, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది,
సన్న బియ్యం ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చింది, అనేక పథకాలను అమలు చేస్తూ వస్తున్నది. జూబ్లీ హిల్స్లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవన్నం, ప్రజల బాధలను పరిష్కరించా బస్తీలకొచ్చిండే మా అన్న నవీను యాదవన్నం. పేదల కోసమే ఆరాటం, ఇది ఆకలి కేకల పోరాటం, దొంగ నాయకుల చెలగాటం, ఈసారి జప్పుతడు గుణపాఠం, ప్రజలను ముంచే దోపిడి దొంగల ఉరికించే మునగాడు వచ్చరా. నవీన్ యాదవ్ అన్న ఈ రోజైతే నామినేషన్ వేయడానికి వెళ్తున్న సందర్భంలో అన్న కూడా రావడం జరిగింది. అన్న మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది నామినేషన్? ఎట్లా చూడొచ్చు, గెలుపుని ఎట్లా చూడొచ్చు? ఆల్రెడీ గెలుపు అనేది ఖాయమైపోయింది, మెజార్టీ అనేది చూడాలి. నవీన్ అన్న గురించి చెప్పాలంటే ఒక్క ముక్కనే చెప్పాలంటే చుట్టుముట్టు జూబ్లీ హిల్స్ నటానడమ ఇసుగూడ గడ్డ మీద పుట్టిన పులిబిడ్డ నవీన్ అన్న. ఎందుకంటే పేదల పెన్నిది, అందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఎనీ టైం వస్తుంటాడు. అందుకే మీరు చూడొచ్చు జనాలు కూడా దగ్గర 1,00,000 మంది దాకా వచ్చినారు, ఇంకా వస్తూనే ఉన్నారు. నామినేషన్కి ఎట్లుందంటే ఇంకా గెలిచిన తర్వాత ఇంకా మామూలుగా ఉండదు. ఏంటంటే ఇవన్నీ చేయడానికి కారణము అన్న ఎప్పుడు ఎవరు పిలిచినా కూడా వెళ్ళిపోతుంటాడు, ఏ పని అయినా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, చేస్తాడు. అండ్ ఎనీ టైం అర్ధరాత్రి అయినా కూడా అవైలబుల్లో ఉంటాడు. అందుకని చెప్పి అన్న కోసం ఇంతమంది రావడం కూడా జరిగింది. ఇన్ని రోజుల తర్వాత హైదరాబాద్లో కాంగ్రెస్ జెండాలు ఒక్కొక్క చోట ఎగురుతున్నాయి. ఈరోజు కనబడుతున్నటువంటి ఉత్సాహం తప్పకుండా 11వ తారీఖున అందరూ కూడా కాంగ్రెస్ చేయకూడదు మీద ఓటేసి ఫుల్ మెజార్టీతో నవీన్ని గెలిపిస్తారని ఆనందం కనబడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు యూజే లేదు, 22 నెలలు అవుతుంది, ఒక్క పథకాలు కూడా హామీ కావడం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇచ్చిన పథకాలని పూర్తిగా అనుభవిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ, 500 గ్యాసే కానీ, 4 కోట్ల మంది ప్రజలకు సన్నబియ్యమే కానీ, ఉచిత బస్సే కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ అనే కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలే కానీ, ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలే కానీ, ప్రతి ఒక్కటి కూడా మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఇస్తున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు రేషన్ కార్డులని తీసేసి, మేము వచ్చినాక 12 లక్షల రేషన్ కార్డులను తీసి ఇంకా అభివృద్ధి ఏం కావాలన్నా చేస్తాం. ప్రజలు మా చేతిలో భరోసాతో పెట్టినటువంటి ఈ ఆశీర్వాదాన్ని అంతకన్నా ఎక్కువగా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత. ఇంకా 10 ఏళ్ళు చల్లగా ఉండాలంటే ప్రజలకు సేవ చేయాలి కదా. ఆ సేవని ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ఈ జనం చూస్తుంటే మీకే అర్థమవుతుంది నవీన్ అన్న ఎంత మెజారిటీతో గెలుస్తాడో. ఎందుకంటే ప్రజల నాయకుడు ఉండే 24 గంటలు నవీన్ యాదవ్, జూబ్లీస్లో నవీన్ యాదవ్ అన్న గెలిస్తే అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు ఏమీ లేవు, అసలు కాంగ్రెస్ ను గెలిపించే అవకాశం లేదని చెప్పేసి బల్ల గుద్దినట్టుగా బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారంటీలు ఎందుకు లేవు అనుకుంటారండి? మీరే చూస్తారు కదా, ఫ్రీ గ్యాస్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ సేవలు చేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ. కొంచెం టైం ఇస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఆల్రెడీ 22 నెలలు కూడా కంప్లీట్ అయిపోతుంది, అసలు లేనింటికి ఎట్లాంటివి కల్పించడం లేదు, అసలు అనుకున్న పథకాలే రాలేదు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళిన వాళ్ళందరూ చెప్తున్నారు. అవి పథకాలు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు వచ్చిన తర్వాత తీర్చే అవకాశాలు ఉన్నాయా? నవీన్ అన్నకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. గత 15-20 సంవత్సరాల నుంచి నవీన్ అన్న ప్రజలనే ఉన్నాడు. రాత్రిన పగలన ఆయన కష్టపడి జూబ్లీస్ని డెవలప్మెంట్ చేస్తారు. మొన్ననే చూస్తారు 2-3 మంత్స్లో 150 కోట్ల డెవలప్మెంట్ అయింది. ఇంకా నవీన్ అన్నని గెలిపిస్తే భారీ మెజార్టీతో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది జూబ్లీస్. ఆల్రెడీ విజయం సాధించారు నవీన్ యాదవ్, అందుకే బీఆర్ఎస్ మంత్రులంతా జూబ్లీస్ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. వాళ్ళ గుండెల భయం ఉంది నవీన్ యాదవ్ ఇక్కడ గెలుస్తాడని చెప్పి. అక్కడ నవీన్ యాదవ్ గెలిచాడు. ఫిజికల్ గా మేమైనా గెలుపు కోసం ఎదురు చూస్తున్నాం. ఎట్లా నవీన్ అన్న రావాలా, విన్ కావాలా. నవీన్ అన్న ఉంటేనే మనకు అన్ని ముందుకు నడుస్తుంది. మన చెయ్యి హస్తము మనకు అభయం ఇస్తున్నాడు నవీన్ అన్న. నవీన్ అన్న జిందాబాద్. నవీన్ యాదవ్ మీద ఉన్న అభిమానం గత కొన్ని సంవత్సరాలుగా శ్రీశైలం బాబాయ్ కానీ నవీన్ యాదవ్ కానీ సామాజిక సేవలో అనేక మంది పేద ప్రజలకు వాళ్ళు సేవ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద అభిమానంతో వచ్చినాం. దీంతో బీఆర్ఎస్ వాళ్ళు ఇది చూసే భయపడతారా అంటే డెఫినెట్గా భయపడతారనే చెప్పాలి. నవీన్ యాదవ్ అన్నని ఎంత మెజారిటీతో గెలిపించకపోతున్నారు? నవీన్ అన్న 1 lakh ప్లస్ ఓట్స్ తోటి మెజారిటీతో గెలవాలని అనుకుంటున్నాను. ఆయన కంపల్సరీ గెలుస్తారు. జూబ్లీస్ గడ్డ మీద నవీన్ అన్న జెండా ఎగురుతుంది. అసలు మీ కాంగ్రెస్ పరిపాలన ఎలాంటి అభివృద్ధి లేదు, జస్ట్ ఓన్లీ చూయించుకోవడం కోసమే. ఈ రోజు కూడా ఇంత అంగరంగ వైభవంగా జస్ట్ చూయించుకోవడం కోసమే అని చెప్పొచ్చా? జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు రంగరంగాల అభివృద్ధి చెందుతుంది. నవీన్ అన్న లీడర్షిప్లో
ఇంకా యూత్కి కానీ అందరికి కానీ అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ ఏవైతే మేనిఫెస్టో పెట్టిందో అవన్నీ సక్సెస్ఫుల్గా చేస్తారు. అంటే నవీన్ అన్నకు యూత్గా అంటే ఒక యూత్గా ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అనేది ఒక యూత్గా మీరేం చెప్తారు? నవీన్ అన్న యూత్ ఐకాన్, తెలంగాణ స్టేట్కి నవీన్ అన్న యూత్ ఐకాన్. అన్న గెలుస్తాడు తప్పకుండా, 100% గెలుస్తాడు. వేరే నేను చెప్తే బాగుంటుంది. బీసీ వర్సెస్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీసీ వర్సెస్ రెడ్డిస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ దాంట్లోనే గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి ఎంతవరకు నిజం అది? ఏది మంత్రివర్గం రెడ్డిస్ అని చూడండి, అది మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ టేకెన్ దిస్ ఇష్యూ. అన్ని సందుమనుగుతుంది. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా మాట్లాడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆమె ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దానికి అందరూ కూడా ఒప్పుకున్నారు అనేది నా ఉద్దేశం. కాకుండా ఆ ఊర్లలో మొత్తం కూడా బీఆర్ఎస్ రావాలి అంటున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాకుండా 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎలక్షన్స్ ఉంటాయని అంటున్నారు కదా. చూడండి, నువ్వు ఏడ సర్వే చేసినావో ఎవరు చెప్పినో తెలియదు కానీ ప్రజలు మమ్మల్ని కోరుతున్నారమ్మా. ఎంతసేపటికి బీఆర్ఎస్ అని మీరు మాట్లాడితే నేనేం సునీతమ్మను చెప్పిన ఏది 2 ఏళ్లలోనే ఆల్మోస్ట్ అన్ని పూర్తి చేసినాం. రైతుల రుణమాఫీ కానీ, బీపీ ఫ్రీ బస్ కానీ, కరెంటు కానీ, ఆఖరి సన్న బియ్యం ఇచ్చి ఒకటి మా మహిళలకు రావాల్సిన 2500 రాలేదు. దాన్ని కూడా ఈ ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తాం. అదే ఇందిరమ్మ ఇండ్లు కట్టనే ఉన్నారు. వాళ్ళు కట్టినవి ఒక్కరికి ఇయ్యలే, మేమందరం ఇస్తూ శ్రీనివాస్ రెడ్డి ఇస్తున్నాడు. తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళకు ఇందిరాగాంధీ గారి పేరు మీద ఉన్న ఇండ్లు తప్పనిసరిగా ఇచ్చి తీర్థం. ప్రతి పేదవాడు కూడా హాయిగా ఉండాలనేదే మా ఆలోచన. సో ఒక లేడీగా గోపీనాథ్ వాళ్ళ వైఫ్ ఏడుస్తూ ఉంటే మీరు కనీసము ఒక లేడీ అని సానుభూతి చూపించకుండా ఓట్ల కోసమే ఆమెను ఖచ్చితంగా వాళ్ళు స్టేజీ మీద ఏడిపిస్తున్నారని చెప్పేసి మీరు అంటే మీరు కాకుండా పెద్దవాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అంట, భర్త చనిపోయినప్పుడు ఏ భార్య కూడా హత్య అవుతుంది కాబట్టి ఆమె ఏడ్చింది. దానికి మేమేమంటాం, ఎందుకంటే ఏ మహిళ కూడా తన భర్త కానీ తన తల్లి చనిపోతే ఏడుస్తారు. ఆమె స్టేజ్ మీద బాధతోటి ఏడ్చింది. అంతవరకే చెప్పగలుగుతా కానీ ఎందుకు ఏడ్చిందని నేను చెప్పా. చూడండి, ఇక ప్రతిదీ రాజకీయం అంటే మనం ఏం చేస్తాం, ప్రజలకు వాళ్ళకి ఏదో ఒకటి మీ టీవీ నడవాలి, ప్రింట్ మీడియా నడవాలని మీరు కూడా దాన్ని పెద్దగా చేస్తున్నారు. దయచేసి అది చేయొద్దు అని నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నాడు. యువకుడు బాగా పనిచేస్తాడని సర్వే రిపోర్ట్లు వచ్చిందమ్మా. ఇతనే గెలుస్తాడని చెప్పిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అదే మీనాక్షి నటరాజన్ కూడా నిర్ణయం తీసుకొని పెట్టిండు. దాన్ని గెలిపించే బాధ్యత మేము. ఎంతో సీనియర్ అపోజిషన్ ఎన్నెన్న చెప్పు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. మేము ప్రజల దగ్గర పోతాం, ఓట్లు మాకే. సీనియర్ అయినటువంటి అంజన కుమార్ యాదవ్ గారిని వదిలేసి నవీన్ యాదవ్ గారికి మీరు ఎందుకు సీట్ ఇవ్వడం జరిగింది? అంజన కుమార్ యాదవ్ గారు ఉన్నారు కదా, ఆయనను వదిలేసి ఒక సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తిని వదిలేసి నవీన్ యాదవ్ గారికి మీరు ఎందుకు టికెట్ ఇచ్చారు? ఎవరికి యాదవ్ గారికి, అంజన కుమార్ యాదవ్ గారికి ఇవ్వకుండా నవీన్ యాదవ్ గారికి చూడండి ఎందుకు ఇచ్చిరని నేను చెప్పా. సర్వేలో ఎవరి పేరు వచ్చిందో వాళ్ళకి ఇచ్చిన. ఆయనకి ఎందుకు ఇవ్వలేదని చెప్పు. అన్ని సర్వే కదమ్మా. ఇప్పుడు కూడా మీ టీవీలు కూడా నంబర్ 9 టీవీ, నంబర్ 1 ITV మీరెట్లా చదువుతారో మాది కూడా అట్లనే సర్వే చేసినాం, ఆయనకి ఇచ్చినాం. అది కూడా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ చెప్పి, మల్లికార్జున్ గారు చెప్పి ఆయనకి ఇచ్చిండ్రు. ఇక ఎందుకు ఇవ్వలేదని చెప్పేది లేదు. కనుక హైకమాండ్ ఏది ఇస్తే దానికి తప్పనిసరిగా ఒప్పుకోవాలి. ఆయనను గెలిపించడానికి అంజన్ యాదవ్ కూడా సాయం చేయాలని కోరుతుంది. 6 గ్యారంటీ పథకాలు అసలు ఇవ్వడం లేదు అని చెప్పేసి అంటే ఎక్కడికైనా మేము వెళ్ళినటువంటి దాంట్లో సర్వేలే తెలుస్తుంది. అసలు 6 గ్యారంటీ పథకాలలో మీరు 4 కూడా సరిగ్గా ఇవ్వలేదంటే చూడండి. ఇక చూడండి, ఇంత అన్యాయం వేయలేదు. బస్సులో ఇప్పుడు నువ్వు నేను బస్సు ఎక్కుదాం పదా, ఏ మహిళ నన్ను అడుగుదామా, బస్ కిరాయి తీసుకుంటున్నారా, ఫ్రీ పోతున్నారా? బస్సు వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, జుట్టు పట్టుకుంటున్నారు. నువ్వు బస్సు ఫ్రీ అంటావు, ఇబ్బంది పడుతున్నావు అంటావు. కొన్ని రోజులు పడాలి. మగోళ్ళు ఎన్ని రోజులు రాజ్యం నడిపిస్తారు. మీకు ఇస్తే కూడా నువ్వు మళ్ళీ కూడా అందులో ఏలు పెడుతున్నావు. పెట్టకు, నీకు దండం పెడతా. తప్పనిసరిగా వాళ్ళు అదే విధంగా మేము ఇచ్చిన హామీలు అదొకటి. కరెంటు 200 యూనిట్ లోపల ఫ్రీ ఇచ్చినాము. అదేవిధంగా ఏది ముఖ్యంగా సన్న బియ్యం ఇచ్చినాము.
గ్యాస్ డబ్బులు అసలు పడడం గ్యాస్ 500 ఇస్తున్నాం కదమ్మా, ఎందుకు అన్యాయం? 500 కూడా పడడం లేదంటున్నారు. అరే ఎవరో ఒకళ్ళు ఇద్దరికి రాకపోతే నువ్వు నేను ఇద్దరం కలిసి రేపు తిరుగుదాం. ఇవి బంద్ తర్వాత ఇంటింటికి పోదాం. ఎంతమందికి రాలేదు ఆ తర్వాత రానోళ్ళకు నీ పేరు చెప్పి ఇస్తా. రైట్, థ్యాంక్ యూ. సీఎం గారి ప్రచారం ఉంటుందా? చూద్దాం, పరిస్థితి బట్టి చూద్దాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, ఈ సీటు గెలుస్తాం. బహిరంగ సభ పెట్టబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది కేసీఆర్ బహిరంగ సభలు పెట్టినా, కేసీఆర్ ఇంటింటికి తిరిగినా వారు 10 ఏళ్ళు చేసిన పాపం కడుక్కోవడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు చేసిన పాపం ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో డ్రగ్స్ పెంచి పోషించిన ఘనత కేటీఆర్ది. ఇలా ప్రజలు మర్చిపోరు, డెఫినెట్గా ఉంటారు. డెఫినెట్గా ఎంఐఎం గారు మాకు పరిపూర్ణ మద్దతు ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు బాగా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు మాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు, చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్లో గెలిపించబోతున్నాం. ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 3 నెలల కింద నుండి డెవలప్మెంట్. దైవ నిర్ణయం. ఆ దేవుడు రేవంత్ అన్న రూపంలో వచ్చిండు, ప్రజల రూపంలో వచ్చిండు, అవకాశం కల్పిస్తుండు. కాంగ్రెస్ పార్టీని బలపరచడమే మా ఎజెండా.